నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజల ప్రాణాలను కాపాడే మా డ్రైవర్ అన్నలను గుర్తించండి. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలోని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోనెగండ్ల డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బుట్టా ప్రకాష్, వైఎస్ ప్రెసిడెంట్ కాజా, ట్రెజరర్ మొసిన్ బాషా, సెక్రటరీ మస్తాన్, జాన్ సెక్రటరీ బడిషావలి అధ్యక్షతలో ఆదోని డివిజన్ ఆర్టీఓ మహమ్మద్ ఆఫీస్ కదీర్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కుర్ని శ్రీ నీలకంఠేశ్వర కళ్యాణ మండపం నందు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ యూనియన్ మీటింగ్ లో పాల్గొన్న గోనెగండ్ల సిఐఏ గంగాధర్ యూనియన్ సభ్యుల డ్రైవర్ అన్నల హక్కుల గురించి మాట్లాడుతూ, డ్రైవర్లు ఈ భూమి మీద ఎన్నో రూపాలలో ప్రజలను, అధికారులకు, రాజకీయ నాయకులు మరియు ప్రతి ఒక్కరికి డ్రైవర్ రంగం ద్వారా ఎన్నో గొప్ప సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం తెచ్చే డ్రైవర్లను గుర్తించి ముందుగా డ్రైవర్లకంటూ ఒకరోజు అనగా డ్రైవర్స్ డేగా అధికారికంగా క్యాలెండర్ రూపంలో వచ్చే విధంగా ప్రకటించాలి. డ్రైవర్స్ కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తద్వారా మా వర్గానికి కావలసిన వివరాలకు ప్రభుత్వమే కల్పించాలి. ప్రమాదవశత్తు డ్రైవర్ యాక్సిడెంట్లో చనిపోయినట్లయితే అతని యొక్క కుటుంబానికి తక్షణమే 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వమే అతని కుటుంబానికి అందజేయాలి. దానితో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. మా డ్రైవర్స్ సిటీకి దగ్గరలో ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయాలి. ప్రతి డ్రైవర్ కు స్థలము లేదా నివసించడానికి ప్రభుత్వమే మంఖారు. మా డ్రైవర్స్ కు జీవిత బీమా 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీని ఈ ప్రభుత్వమే ఉచితంగా మా డ్రైవర్స్ కు కల్పించాలి. డ్యూటీ నిమిత్తమై మా డ్రైవర్లకు పెద్ద పెద్ద పట్టణాలలో, జిల్లాలో, పుణ్యక్షేత్రాలలో వచ్చినప్పుడు వాహనములలో నిద్రిస్తున్న కారణంగా సరైన ఆక్సిజన్ అందకపోవడంతో గుండెపోటుతో డ్రైవర్లు మరణిస్తున్నారు. మరియు సరిగ్గా నిద్రలేకపోవడం వలన యాక్సిడెంట్లకు కారణమవుతుందని గమనించి కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలంటే ఆరోగ్యరీత్యా దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఆయా ప్రాంతాలలో ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. డ్రైవర్లను డ్యూల్ నిమిత్తము బయటకు తీసుకొని వెళ్ళినప్పుడు చిన్న చిన్న కారణాల వల్ల డ్రైవర్లను దూషించడం, అలాగే డ్రైవర్ల మీద చేయి చేసుకోవడం మరియు డ్రైవర్ల ప్రాణాలను సైతం తీస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వమే కఠినాతి కఠినంగా శిక్షించాలి. అలాగే ప్రభుత్వమే హోంశాఖ ద్వారా మరియు పోలీసుల ద్వారా మా డ్రైవర్లకు రక్షణ, భద్రత కల్పించాలి. 50 సంవత్సరములు పూర్తయి ఎనలేని సేవలు అందిస్తున్న డ్రైవర్లను గుర్తించి ప్రభుత్వమే 10,000 రూపాయలు నెలకు ఆ డ్రైవర్కు పింఛను రూపంలో మంజూరు చేయాలి. మా డ్రైవర్స్ వారి కుటుంబాలకు ప్రత్యేక హెల్త్ కార్డు మంజూరు చేయాలి. హెల్త్ కార్డు ద్వారా ఎటువంటి వైద్యము అయినను డ్రైవర్లకు ఉచితంగా వైద్యం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క హాస్పిటల్ నందు ఈ ఉచిత వైద్యం అందేలా ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై. అలాగే మా డ్రైవర్లకి పోలీస్ శాఖ ద్వారా మాకు రక్షణ కల్పించాలని మరొక డిమాండ్. పెరిగిన డ్రైవర్లకి పింఛన్ మంజూరు చేయాలని. ఇప్పుడు పక్కన మన మహారాష్ట్ర రాష్ట్రం ఉంది. మహారాష్ట్రలో మహారాష్ట్ర సీఎం మన డ్రైవరే. మన డ్రైవర్ కనుక డ్రైవర్ ఒక సమస్య తెలుసు కనుక అక్కడ అతను సీఎం అయిన వెంటనే డ్రైవర్లకి 50 ఏళ్ళు దాటిన డ్రైవర్లకి 5,000 రూపాయలు పింఛను మంజూరు చేశారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రైవర్లని వాళ్ళ సేవల్ని గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 ఇప్పుడున్న పిరం రేట్లకి బతకలేని పరిస్థితి కనుక 10,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రత్యేక హెల్త్ కార్డు చేయించాలి. చిన్న ఆసుపత్రి కానీ, పెద్ద ఆసుపత్రి కానీ, కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా ఉచితంగా వైద్యం జరిగేలాగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలని, చట్టం తీసుకురావాలనేది మాకు డిమాండ్. మనం కూడా కార్మికుల కిందనే వర్తిస్తాం. మరి మనం కార్మికుల చట్టం ప్రకారంగా కార్మికులు పనిచేసే సమయం 8 గంటలు. కానీ మనము ఈ మోటార్ బైక్ ఉంది కనుక మన డ్రైవర్ల కనుక ఎక్కడెక్కడ దూర దూర ప్రాంతానికి పోతాం. పోయినప్పుడు మనకి డ్రైవర్లు ఉండదు కనుక మా సమయాన్ని బట్టి మా టైం ఎక్కువైనందుకు మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలి. అంటే వాళ్ళు మీరు ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని బాగా గమనించాలి. మీరు ట్యాక్సీ డ్రైవర్ల గురించి, ఆటో డ్రైవర్ల గురించి, లేకుంటే పర్మనెంట్ ఎక్కి పోయే డ్రైవర్ల గురించి కాదు, అందరు డ్రైవర్ల గురించి, లారీ బస్ డ్రైవర్ల గురించి, అందరు డ్రైవర్ల గురించి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడు ప్రభుత్వము 8 గంటలు పనిచేస్తున్నామనే విషయం ప్రభుత్వాన్ని ఎలా తెలుస్తుందో తెలియదు కదా. మనమే ట్రావెల్ కనుక ప్రైవేట్ కనుక ప్రభుత్వం గుర్తించదు కనుక మనం ఒక సంఘం ఏర్పడడం కనుక సార్
మేము పొద్దున ఈ టైంకి వస్తే ఈ టైంకి మాకు ఒక డ్యూటీ అయిపోతుంది, మేము ఎక్స్ట్రా చేస్తే ఓవర్ టైం చేసినందుకు ఓటీ లాగా మేము రిసీవ్ చేయాలని చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పనిచేసే డ్రైవర్లకి బతకాలంటే నెలకి డ్రైవర్ ఒక కుటుంబం నెలకి బతకాలంటే మినిమం 22,000 నుంచి 25,000 వేతనం లేదే ఆ కుటుంబం బతకలేని పరిస్థితి ఉంది. కనుక ఆ సమస్యలకి ప్రభుత్వం తెలియపరచాలి. డ్రైవర్లకు ఇంత మీరు జీతాలు ఇవ్వాలనేది నాకు. డ్రైవరు పగులంతా బండి తోలడంతో అలసిపోయింటాడు. కార్లో పడుకోవడం ద్వారా కార్లనే కానీ కార్లో కానీ లారీలో కానీ బస్సులో కానీ ఎక్కడైనా కానీ పడుకోవడం ద్వారా అతనికి సరైన యాక్సిడెంట్ దొరకగా చాలా మంది డ్రైవర్లు గుండెపోటు నుంచి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే రాత్రంతా నిద్రపోయి ఉన్నాడు కనుక ఆ దోమలకి ఆ ఉడకకి పగులు ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోయిన కారణంగా ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. అందుకు ప్రభుత్వం ఈ సమస్యని చాలా సీరియస్ గా తీసుకొని పట్టణాల్లో కానీ పుణ్యక్షేత్రాలలో కానీ హైవేలో కానీ నేషనల్ హైవేలో కానీ డ్రైవర్లకి విశ్రాంతి గదులు కేటాయించాలనేది ఒక డిమాండ్. చెప్తున్నది సేఫ్టీ పాటించండి. సరే చట్టం ఎలా అవుతుందంటే సేఫ్టీ జరిగిన తర్వాత ఏం చూస్తుంది, పత్రాలు తర్వాత ఎలిజిబుల్ లేదా వెహికల్ అయితే ఇన్సూరెన్స్ ఉందా, తర్వాత అన్ని పత్రాలు చక్రం ఉన్నాయా చూస్తారు. సో మీరు కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ మధ్య సీట్ బెల్ట్ పెట్టుకోకుండా చాలా మంది చనిపోయారు. అదే ఇప్పుడున్న సేఫ్టీ పరంగా చూస్తే చాలా కార్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి కార్లో ఇప్పుడు వివరించి వస్తున్నాయి. కానీ అవి ఆ సందర్భంలో పనిచేయాలంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అంతా ఏదో బకెట్స్ పడేస్తున్నారు. ఏది కానీ మనకు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మన ఎదురైతే జాగ్రత్త ఉండకపోవచ్చు. ఆ సందర్భంలో జరిగిన ప్రమాదాలు కోపాలు మన జరిగిన కుటుంబంలో జరిగిన చనిపోయారు, చూసే ఉంటారు, తెలిసి ఉంటారు. తలో మన సేఫ్టీకి వచ్చినా కానీ అవగాహన ద్వారా ప్రమాదాల గురించి చనిపోయే అవకాశం ఉంటుంది. సో మీరైతే సేఫ్టీ ఖచ్చితంగా మెజర్మెంట్ పాటించాలి. మీరు వాహనాన్ని అకౌంట్ సర్వీస్ చేసుకోవడం కానీ, తర్వాత అక్కడ లైట్స్ బాగున్నాయా, తర్వాత టైర్స్ కరెక్ట్ ఉన్నాయా, తర్వాత ఈ యొక్క వాహనం సంబంధించిన ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయా అనేది చూసుకోండి. అలాగే చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు, అంటే ఎక్కువ రాదు, వచ్చిన దాంట్లో ఆ వాహనం రిపేర్కి తర్వాత ఖర్చులు రిపేర్కి కొన్ని ఖర్చులు పక్కన పెట్టుకొని ఇన్సూరెన్స్ చేసుకొని, లేదా మీ యూనిటీగా మంత్లీ ఒక 100-200 కలెక్ట్ చేసుకొని ఇక ఒక నియమాలు రాసుకొని, తర్వాత ఒక అకౌంట్ పెట్టుకొని 2,000-3,000 అయితే మేము మా అసోసియేషన్ తరఫున ఆ వెహికల్ రిపేర్ చేయిస్తాము. తర్వాత ఈ విధంగా కండిషన్స్ పెట్టుకొని చేసుకుంటే మా వెనక ఒక అసోసియేషన్ ఉంది మాకు అని మీకు భరోసా ఉంది. మీకు ఆర్థికంగా ఊతమిస్తుందన్న ఆలోచన మీరు చేసుకుంటే మంచిదని నేను ఆలోచిస్తున్నాను.